ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14, 11 వచనాలు 10 వచనాలు కూడా చదువుకుందాం. చూడండి. ఒకడు నవ్వుచుండినను హృదయమందు దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యులు పాలివాడు కానేరడు. ఇక్కడ మనిషి నవ్వుతూ ఉంటాడంట, కానీ హృదయంలో ఏమున్నదంట? దుఃఖం ఉన్నదంట అండి, బాధ ఉన్నదంట, ఇరుకున్నదంట, ఇబ్బంది ఉన్నదంట, వేదన ఉన్నదంట, శోధన ఉన్నదంట. కానీ ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అంటున్నాడు. నిజమేనండి. నీ మనసులో ఉన్న బాధ నీ హృదయానికి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఇంకొకరికి కూడా తెలుసండి. వాళ్ళెవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని స్వహస్తాలతో తయారు చేసిన మన దేవునికి మాత్రమే మన హృదయంలో ఉన్న తప్పు అనేది, బాధ అనేది, వేదన అనేది, శోధన అనేది, దుఃఖం అనేది ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. ఇంకా ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అంటున్నాడు. నిజమే కదండి. నీ మనసులో ఉన్న బాధ నీకు మాత్రమే తెలుసు. అయితే నీ బాధను దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆ బాధ నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధము కలిగిన దేవుడు. ఏంటండి? ఆయన సిద్ధము కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని బాధ పెట్టాలని కాదు, కానీ కష్టాల్లో నెట్టేయాలని కాదు, కానీ ఎందుకంటే ఆయన తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణములు అంటున్నాడు. మోసకృత్యములే బుద్ధిహీనులను కనుపరుచు మూఢత్వమే. మన ప్రవర్తనను కనిపెట్టడానికి దేవుడు మనకి కష్టం పెడతాడంటండి. ఎందుకంటే అప్పుడైనా కూడా, కష్టంలోనైనా కూడా నిజాయితీగా, నీతిగా, భక్తిగా, యథార్థముతో, నిరీక్షణతో ఉంటారా ఉండరా అని మనకి పరీక్షలు పెడతాడంటండి ఆయన. ఏం పరీక్షలు? కష్టం అనే పరీక్షలు, ఇరుకనే పరీక్షలు, ఇబ్బంది అనే పరీక్షలు, వేదన అనే పరీక్ష, శోధన అనే పరీక్ష. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం ఎప్పుడైతే నెగ్గుతామో, నెగ్గడం అంటే ఏముందండి? మనము దేవునికి అప్పగించుకున్నట్లయితే, ప్రభువా నేను నిరీక్షిస్తున్నాను, ఈ కష్టము పోయి మరలా మంచి రోజులు వస్తాయని నేను నిరీక్షిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో, అప్పుడు మన ప్రవర్తనను ఆయన కనిపెట్టడానికి చూసిన దేవుడు ఆయనకి ఇష్టకరంగా ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధముగా ఉండినట్లయితే, నీతిగా ఉండినట్లయితే, యథార్థముగా ఉండినట్లయితే, మన ప్రవర్తనని కనిపెడుతున్న దేవుడు మనల్ని చూసి మనకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, ఎలా కావాలో, ఏ విధముగా కావాలో దాన్ని మనకైనా దయచేయగలిగిన దేవుడండి. కాకపోతే అది పొందుకోవడానికి మనకేం కావాలంట? అర్హత కావాలండి. ఏం కావాలండి? మనకి అది పొందుకోవడానికి అర్హత కావాలి. ఆ అర్హత మనం సంపాదించుకున్నట్లయితే దేవుని దగ్గర, దేవుడు నీకు, నాకు, మనకందరికీ కూడా ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. ఎందుకంటే మనకి ఏది కావాలో మనకంటే ముందుగా తెలిసిన దేవుడు కాబట్టి, మనము మన పిల్లలకి ఏం కావాలో ఏదనేది మనం సిద్ధపరుస్తామో, అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనకి ఏది కావాలో అది సిద్ధపరిచే ఉంచుతాడండి. ఇంకా చెప్పాలంటే మనకి కావాల్సినవి అన్నీ 6 రోజుల్లో మనకి ఆయన తయారు చేసి పెట్టిన తర్వాతే మనల్ని ఆయన తయారు చేసేవాడిగా ఉన్నాడు. ఆదికాండం నుంచి చదివినట్లయితే మనకన్నీ ఆయన తయారు చేసిన తర్వాత, మనకన్నీ సమకూర్చిన తర్వాత అప్పుడు మనల్ని తయారు చేసేవాడిగా ఉన్నాడు. అంటే దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, కానీ వాటిని పొందుకునే అర్హత మనలోనే ఉండట్లేదండి. ఎందుకంటే నువ్వు భక్తిగా ఉండు. ఎందుకంటే మన బిడ్డలు మన మాట వింటేనే కదండి వాళ్ళకి ఏది కావాలో మనం తయారు చేసి పెట్టేది, వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళు అడక్క ముందే మనము ఇవ్వగలిగిన స్థితిలో ఉండేది ఎప్పుడంటే మన బిడ్డలు మన మాట వినినప్పుడు. అలాగే మనము కూడా మన తండ్రి మాట వినినట్లయితే
మనము కూడా ఆయనకి ఇష్టకరంగా జీవించినట్లయితే, మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, భయభక్తులతో ఉండినట్లయితే, యథార్థముతో ఉన్నట్లయితే, నిరీక్షణతో ఉండినట్లయితే, ఏమి మాట్లాడతామో అదే చేసినట్లయితే, ఏంటంట యథార్థముగా ఏమి మాట్లాడతామో అదే చేసినట్లయితే యథార్థముగా ఆయన మన ప్రవర్తనను కనిపెట్టి ఏం చేస్తున్నాడండి, మనకి కావాల్సింది ఏదో అది దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హృదయంలో దుఃఖాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము కూడా ఆయన ఇచ్చేది పొందుకోవడానికి, మన హృదయంలో దుఃఖమును తీసివేసుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఆయనకి ఇష్టకరమైన ప్రవర్తన ప్రవర్తించే వారిగా ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.